విచక్షణ రహితంగా తమ పార్టీ రాష్ట్ర అధినేత వైఎస్ షర్మిలారెడ్డిపై సంతనూతలపాడు శాసనసభ్యులు టీజే సుధాకర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. మనిషి అన్నవాడు ఆ విధంగా మాట్లాడడం కలలో కూడా వైసీపీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. అధికారాన్ని డిసైడ్ చేసేది మేమే. మరోసారి షర్మిల సునీతాలపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేదే లేదు అని హెచ్చరించారు. ముఖ్య విషయం మరి టీజేఆర్ సుధాకర్ బాబు గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. నేను చాలా గౌరవంగా ఆయన ఇప్పుడు టీజేఆర్ సుధాకర్ బాబు గారు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నా. ఒక ఎమ్మెల్యే గారు, చట్టసభ సభ్యుడు. మరి 22వ తారీఖున మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు సంతనూతలపాడులో రాజకీయ ప్రచారంలో భాగంగా సంతనూతలపాడులో జరిగినటువంటి అవినీతి మీద, ఆ ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి మీద మాట్లాడితే దానికి ఆమెని విచక్షణారహితంగా, ఒక మనిషి అనేవాడు ఎవడు కూడా ఆ విధంగా మాట్లాడి, అందులో ఒక మహిళ మీద ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశాడు. మరి ఈరోజు ఆయనకి మరి ఏ 4 గోడల మధ్య ఏ బుద్ధి వచ్చిందో తెలియలేదు, కానీ ఏ 4 గోడల మధ్య ఆయనకి జ్ఞానోదయం అయిందో, ఎవరు జ్ఞానోదయం చేశారో తెలియట్లేదు. కానీ మరి చాలా బాధగా, పేలవంగా, మొహం కూడా మొన్న చాలా ఆగ్రహంగా మాట్లాడినటువంటి సుధాకర్ బాబు గారు మరి ఈరోజు ప్రెస్ మీట్లో చాలా పేలవంగా అండి, ఆమ అనేటువంటి మాటలతోటి మాట్లాడి సంబోధించా ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చాడు. అయ్యా, మరి ఈ బుద్ధి నీకు 2 రోజుల ముందు ఏమైంది అంటే, నీకు ఎవరన్నా రూలో పడేసి జ్ఞానోదయం చేస్తే కానీ మరి ఆ బుద్ధి రాదా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. అంతేకాకుండా మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఆయన మాట్లాడాడో, వైసీపీ నెక్స్ట్ 2029లో అధికారంలోకి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నీ కల్లో కూడా ఊహించుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం అనేది కల్లో మాట. మరి ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మరి ఈ 2 పార్టీలు బొందపెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా కూడా ఉన్నారు. మరి రేపు ఈ 2 పార్టీల అధికారాన్ని డిసైడ్ చేసే పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ అయితే అధికారాన్ని ఫామ్ చేయడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు కలగనాలి, మీలాంటి నాయకులు కూడా కళ్ళగంటానే ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదొకటి. ఇకపోతే బైబిల్ వ్యాఖ్యలు చెప్పాడు ఆయన. బైబిల్ వ్యాఖ్యల్లో తప్పిపోయినటువంటి కుమార్తెలు అని చెప్పేసి మరి షర్మిల గారిని, సునీతమ్మ గారిని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అందులో మళ్ళా మరి కుమారుడు తప్పిపోయి చేసినటువంటి అవినీతి పనులు, చేసినటువంటి ఏదో పనుల వల్ల జైలు పాలయ్యాడని కూడా చెప్పాడు ఆయన. పాపం చేసినటువంటి తప్పు, అవినీతి పనులు చేసింది ఆ కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. జైలు పాలైంది మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తప్పిపోయిన కుమారుడు, తప్పులు చేసిన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభువు ఏ రోజైనా శిక్ష వేస్తాడు, ఆ శిక్షను అనుభవిస్తాడని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము అనుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయారు, ఒక లౌకికవాద సిద్ధాంతం లేకపోతే ఇంకొక ఆ పార్టీ భావాలు ఉంటాయి అనుకున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే టీము కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అనేది లేదు. వాళ్ళలో పూర్తిగా బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం వచ్చింది. కాబట్టి ఈరోజు మహిళలు ఏ రంగు వాడాలి, ఏ బట్టలు వాడాలనేది కూడా డిసైడ్ చేస్తున్నారంటే ఇంత సిగ్గుమాలినటువంటి పని ఇంకోటి లేదని చెప్తున్నాం. ఈ విషయం మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మరి సుధాకర్ బాబు అయితేనే వీళ్ళందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళలందరూ కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అంతేగాని ఇంకొక విషయం, కుటుంబ విషయాలు జోలికి అన్నాడు మరి ఆయన. మరి నువ్వు మాట్లాడిందంతా కూడా నిన్నే, ఈరోజేమో కుటుంబ విషయాలు అయ్యి మీరు ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి, బయట ఎందుకని చెప్పేసి ఆయన అన్నప్పుడు మరి ఎవరి కుటుంబం గురించి మాట్లాడావు, ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేశావు అంటే ఈ జ్ఞానోదయం అయితే కానీ నీకు
ఇవన్నీ బోధపడలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ బుద్ధి ఏదో 2 రోజులు ముందు తెచ్చుకుంటే నీకు బాగుండేది, మీ పార్టీకి బాగుండేది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే రాజకీయ వారసత్వం మీద కూడా ఆయన మాట్లాడాడు. రాజకీయ వారసత్వం అంటే ఏంది? ఆస్తులు ఓకే, నా వారసత్వం అంటే నా పిల్లలకు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అంటే వారసత్వం ఏంది? ఆస్తులు పంపకాలు ఏమైనా ఉంటే అది వారసత్వం. మరి రాజకీయ వారసత్వం అంటే ఏంది? రాజశేఖర రెడ్డి గారు మరణించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మరణించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు లేదు. మరి షర్మిలారెడ్డి గారు మా నాయకురాలు అంతకుముందు ఒక రకమైనటువంటి భావోద్వేగంతో నిజాలు తెలుసుకోక ఆమె చెప్పింది, నేను ఇవన్నీ తెలుసుకోకనే నేను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసిన తర్వాత ఇవన్నీ కూడా నాకు బోధపడి నేను వారి మాటలు నమ్మి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పేసి తెలియజేసింది. అంటే రాజకీయ వారసరాలు నిక్కచ్చిగా చెప్తున్నాం మేము. ఎవడైనా సరే ఒక రాజకీయ మేధావిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి, మీకు తెలియపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అసలైన రాజకీయ వారసరాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి. ఆయన ఆశయ సాధనం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటం. మరి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోకి నేను వచ్చానని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసరాలుగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేటువంటి లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతూ ఉన్నారు. మరి మహిళల్ని కించపరుస్తూ కూడా మాట్లాడాడు. ఏ విధంగా అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక రాజకీయ కాంక్షతోటి, అంటే రాజకీయాల్లో ఒక పదవీ కాంక్షతోటి ఒక దిగజారుడు మాట్లాడుతున్నారని చెప్పేసి మా నాయకురాలు మాట్లాడాడు. అదే షర్మిలారెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారిని. ఆయన రాజకీయాల్లోకి వచ్చి పదవిలో మనం పొందుదాము, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉందామనుకోవడం మహిళ కోరుకోవడం తప్ప అండి? ఒక మహిళ నేను రాజకీయాల్లోకి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకోవడం అనేది అది తప్ప అని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నాను. దేనికంటే ఆయన షర్మిలారెడ్డి గారిని, సునీతమ్మ గారిని ఇదే మాట అన్నాడు. ఆయన ఒక రాజకీయ కాంక్షతోటి, ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో రాజకీయాల్లో గురించి పదవులు పొందాలనుకుంటున్నారనేది. అంటే వివేకానంద రెడ్డి హత్య కుటిలమైనది. ఇందులో మహిళ రాజకీయంలోకి రావటం కుటిలమైంది కాదు. పదవీకాంక్షతోటి ఆమె ప్రజల మధ్య ఉండి ప్రజా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది కుటిలమైనది కాదు సుధాకర్ బాబు. మరి మీరు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం చెప్పాను నేను, మహిళని ఉన్నత స్థాయిలోకి చూడటం అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి నచ్చదు. అది వాస్తవం. మీరు చదువుకోండి. ఆ భావజాలంతో మీరు వాళ్ళతో కుమ్మక్కైపోతా ఉన్నారంటానికి ఇదే నిదర్శనమని నేను చెప్తున్నాను. ఇందులో కుటిలమైనటువంటిది వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నావు చూడు, అది కుటిలమైంది. అంతేకాని రాజకీయాల్లోకి వచ్చి ఒక పదవిని పొందుదాము లేదా రాజకీయ కాంక్షతో ప్రజలకి మేలు చేద్దామనేటువంటి ఆలోచన ఉండటం కుటిలమైంది కాదు. ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతో మీ నాయకుడు మీరు పోతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా సరే ఏదైనా ఉంటే సిద్ధాంతపరంగా విభేదించండి, ఒక చర్చల పరంగా మాట్లాడదాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మహిళల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు, రాజకీయాలకు మంచిది కాదని చెప్పేసి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.